pam parararam param param ram pam parararam param param ram pam parararam param param ram pam parararam. హలో చెప్పరా. ఎక్కడున్నావురా? నా కోసం చేసింగు తొందరగా రారా. బా నేను టౌన్ లో ఉన్నాను రా. హలో 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 వినపట్లా? వినిపిస్తుందా? హలో ఇక్కడ చీపారు పెట్టావా? లేదురా, వాళ్ళు కూడా తీసుకొచ్చాను. రండిరా, ఒక్కటి తీసుకొట్టే కదా. భూపేష్, నా పేరు రాజేష్. భూపేష్ అంటే బూత్ రా. క్రికెట్ బెట్టింగ్ వద్దని చెప్పానా? బెట్టింగ్ క్రికెట్ గురించి కాదురా, బాలయ్య గురించి. ఇంట్లో ముసల్ది చంపేసింది పెళ్లి టాపిక్ తెచ్చి. అయ్యో పాస్ అయ్యే ఛాన్సే లేదు, ఖచ్చితంగా ఫెయిల్ అవుతాను. ఒక్క క్వశ్చన్ కి కూడా సమాధానం రాయలేదు. ఏం రాస్తానా? 15 చుక్కలు, 21, 36. నేను బాలయ్య బాలయ్య గుండెల్లో గోలయ్య జో కొట్టాలయ్య. ఏంటి మహాలక్ష్మి, ఎగ్జామ్స్ అయిపోయినాయటగా? ఈసారైనా పాస్ అవుతావా? మళ్ళీ ఇంగ్లీష్ అయినా తన్నేది. పోనీ నన్నేమన్నా హెల్ప్ చేయమంటావా చెప్పు. తన్నుకుంటూ వచ్చేస్తుంది ఇంగ్లీష్. హెల్ప్ నువ్వు నాకు ఉన్న పళంగా వీక్ స్పెల్లింగ్ చెప్పరా. ఈ వీక్ దా లాస్ట్ వీక్ దా? చూసావా మన ఇంగ్లీష్ కి ఫ్యాన్స్. ఇక్కడ ఎదవ ఎక్స్ట్రాల్ చేస్తున్నాడు. నువ్వు ఫోన్ పెట్టు, మళ్ళీ చేస్తా. ఎవడా ఫోన్లో? లవరా? రేయ్, ఎవరైతే నీకెందుకురా ఎదవా? అద్రా, దాని లవర్ పేరు ఎదవంట. అయినా మన ఊర్లో నేను ప్రేమించడానికి ఎవడైనా రెడీగా ఉంటాడా? ఒక్కని చూపిడే, ఒక్కని. మహాలక్ష్మికి ఓకే అయితే నాకు ఓకే. చెయ్యి దించరా భూపేష్, పరువు తీకు. అర్థమైందిగా, నేను ఓకే అనాలే గాని నన్ను ప్రేమించడానికి మీలా చాలా మంది ఎదవలు ఇలానే క్యూలో ఉంటారు. ఏంటే నా ఫ్రెండ్స్ ని ఎదవాలంటున్నావు? నిన్ను కూడా కలిపే కదరా అంది. చీ, ఎదలతో నన్ను కలుపుతా? నువ్వు ఇక్కడే ఉండవా? ఇది వాళ్ళు వచ్చిందా చేతి? బ్యాట్ ఇచ్చి కొడితే తెలిపోద్ది. బాలేరా బండి, బాలేరా ప్లీజ్. నన్ను చెడీరా. మా నాన్న థియేటర్ ఇచ్చాడో ఆపరేటర్ ఉద్యోగం ఇచ్చాడో అర్థం కావట్లేదు. ఒరే రాజేష్, కృష్ణగాడు ఏంట్రా రామరాజు చూస్తే వణిగిపోతా ఉంటాడు, మహాలక్ష్మి చూస్తే గొడవ పెట్టేసుకుంటాడు. వాళ్ళు చిన్నప్పటి నుంచి అంతేరా, కలిసి చదువుకున్నాం. ఆ కథ చెప్పాలంటే కనీసం 15 సంవత్సరాలు వెనకెళ్ళాలి. మహాలక్ష్మికి ఎవడో ఐ లవ్ చెప్పినా అన్నకి తెలిసింది. నీలో ఎవడరా నా చెల్లిని ప్రేమించేది? ఎవడరా నా చెల్లికి ఐ లవ్ చెప్పింది? నువ్వేనా? చెప్పు. రే కృష్ణ, నాకు నీ మీద డౌట్ రా. చీ, అదంటే నాకు అసహ్యం, చిరాకు, వాంతి. అదిగో అప్పటి నుంచి ఇండియా పాకిస్తాన్ లా కొట్టుకుంటూనే ఉన్నారు. ఇంతకీ మహాలక్ష్మికి ఐ లవ్ చెప్పింది ఎవర్రా? అది ఎప్పటికీ గండి కూడా రహస్యమే. శ్రీకాంత్, ఆ బ్రహ్మ రాక్షసి నిద్ర లేచింది, కొంచెం చూస్తారా? గుడ్ మార్నింగ్. నానా, జెస్సీ బెడ్ మీద సుస్తుపోయింది. నిజం, కావాలంటే జెస్సీని అడుగు. జెస్సీ ఇస్ అ బ్యాడ్ గర్ల్. ముందు సిగరెట్ అవతల పడే. మాటలు కూడా సిగరెట్ వాసన వస్తున్నాయి. ఇది ఎక్కడి నుంచి వస్తుంది? ఏంటా నిల్చుకొని తమాషాలు చూస్తాడవరా? నేనేం చూడట్లేదు, స్టైల్ కొట్టకు.
రావచ్చు కదా, మెట్లు పెట్టినారు దిగలేక సస్తా ఉండ. రండి మే తొందర బాదమ్మా. ఎరా నాకోసం ఎదుగుతున్నావా? అవును బాబాయ్, మధ్య నువ్వు చీకట్లోనే కాదు పగల కనపడటం కూడా కష్టమైపోయింది. ఇది అయిపోయింది తమ్ముడు అన్నాడు. ఎప్పుడు మర్చిపోయినా మన అసగ్గాడు ఊరత్లో ఎవరో జెండం చూసి నువ్వు మహాలక్ష్మి అనుకున్నాడంట. బాబు మొన్నంతా నీతోనే ఉంటే మహాలక్ష్మితో నిన్న ఎలా ఉంటాను? చెరువుగడ్డ దగ్గర. చెరువుగట్టని ఎవరన్నారా? ఊరవతలు అన్నాను కదా. ఇప్పుడు ఎలా కవర్ చేస్తావురా? నిన్న నీకు చెప్పినాడే, మొన్న నాకు చెప్పాడు. నిన్న చూసానని మొన్నే చెప్పాడా? కష్టపడి కవర్ చేస్తుంటే కౌంటర్లు కాలిపోద్ది. కవర్ చేయడం అది ఇక్కడ కౌంటర్ కాదురా, అక్కడ కౌంటర్. అక్కడంటే ఎక్కడ? అక్కడంటే ఇక్కడ కాదని. ఇక్కడ కానప్పుడు ఎక్కడైతే మనకెందుకురా? అక్కడంటే ఎక్కడ? అసలు ఎక్కడ అక్కడేంటి? కొత్త డ్రెస్ చెత్త కొట్టేసావు. అవునరా, మొన్నే కొన్నాను. ఈ కలర్ లో ఎంత అందంగా ఉన్నావు తెలుసా? నువ్వే చెప్పు. చెప్ప మీద పడుకున్న సన్నాసిని కూడా అద్దరగొట్టే అందం. నువ్వు పొగుడుతుంటే చాలా బాగుంది. తిడతా ఉంటే పొగడతా ఉంటానంటదంటే. ఒరే మరీ ఎక్కువ పొగడకరా, దిష్టి తగులుతుంది. దిష్టి బొమ్మకి దిష్టి తగలరా రే? నేను దిష్టి బొమ్మనా? అది ఇక్కడ కౌంటర్ రా, అక్కడ కౌంటర్ కాదు. ఇక్కడంటే అక్కడ కాదనగా. అక్కడ ఎవరితో మాడుతున్నావు? కౌంటర్ ఇక్కడ తినప్పుడు అక్కడ ఎవరైతే మనకెందుకురా? ఏడు వింతల్ని ఏడిపించడానికి పుట్టావే నువ్వు. రేయ్ అడిగి తిడతావేంట్రా? తిట్టట్లేదురా, పొగిడా. నువ్వు నన్ను పొగిడిన పొగడతలన్నీ మహాలక్ష్మి కరెక్ట్ గా సరిపోతారా? చూసావా? నువ్వు చూసావా? ఏ విషయం చెప్పుకో. ఏ విషయం? మహాలక్ష్మి చూసి కనుక్కుంటున్న విషయం. మహాలక్ష్మి ఆ రోజు ఎవరైనా ఎదవన్నప్పుడు నువ్వు చెయ్యెత్తావే, నాకప్పుడే అర్థమైందిరా. లాజిక్ ఏంట్రా? ఉందిరా, అదంటే నాకు చిరాకు. దాన్ని ప్రేమిస్తున్నాను సంగతి నాకు చెప్తే నాకు కాదా? అందుకొట్టావా? ఇదేంటి మళ్ళీ? దీనికి కూడా ఉంది. ఏంటి? నేనంటే దానికి చిరాకు, దాన్ని ప్రేమిస్తున్నాను సంగతి నాకు చెప్తే దానికి కాదా? ప్రేమ కోసం ఫ్రెండ్షిప్ వదిలేయాలా? ఫ్రెండ్షిప్ కోసం నిన్ను వదిలేయాలా? ఏం చేద్దామనా? మందేస్తూ మర్చిపోదాం. మందు కొట్టడం వరకు ఓకే, కానీ మర్చిపోవడం అంటే మోసం ఇంపాసిబుల్ రా. అయినా నన్ను చూసి కనుగొట్టిందంటే మహాలక్ష్మికి నేనంటే ఎంత లవ్రా? తప్పురా, మహాలక్ష్మి నువ్వు ప్రేమించకూడదు. ఎర్రా తప్పు. నీకు సీక్రెట్ చెప్పనా? 15 ఏళ్ల క్రితం మహాలక్ష్మికి ఐ లవ్ చెప్పింది ఎవరో తెలుసా? నేనే. ఎలా చెప్పాలా నీకు నా బాధ? నేను మహాలక్ష్మి ప్రేమిస్తే నీకేట్రా బాధ? ఆ బాధ అంతా నీ గురించేరా. ఇప్పుడు మహాలక్ష్మి ఎవర్రా? నా లవరు. రామరాజ్ చెల్లెలు. రామరాజ్ ఎవర్రా? నా బావా. రాజన్న రైట్ హ్యాండ్ రా. ఈ విషయం ఆయనకి తెలిస్తే ఒకరోజు నువ్వు మందు కొట్టి ఇంటికి వెళ్తుంటే ఒక్కసారి ఊహించుకో, ఎప్పట్లాగే సిగరెట్ తాగుతూ ఇంటికి వెళ్తూ ఉంటాం. వెనకాల ఎవరో ఫాలో అవుతున్నట్టుంటుంది. ఒకసారి వెనక్కి తిరిగి చూస్తావు, అక్కడ ఎవ్వరూ ఉండరు. ఎవరో లేనప్పుడు ఇంకా ప్రాబ్లం ఏంటి? అలా అనుకునే నువ్వు ధైర్యంగా ముందుకెళ్ళిపోతూ ఉంటావు. కానీ అక్కడ నీ కోసం ఒకటి ఎదురు చూస్తూ ఉంటాడు. ఎవరు? రామరాజు. లిఫ్ట్ కోసమేమో. అవును, కానీ వాడు రామరాజు కాదు, యమధర్మరాజు అని తెలియక బండెక్కించుకుంటావు. బ్రిడ్జ్ మీదకి రాగానే బండి ఆపమంటాడు. ఎందుకు? నరకడానికి. నరగాలంటే కత్తి ఉండాలి కదా. స్కూల్లో బాంబులు దాస్తున్నప్పుడు వంతెన కింద కత్తులు తయారురా. ఆ తర్వాత పొలిమేర వైపు తీసుకెళ్ళి ఆపమంటాడు. ఎందుకు? అది అడిగేలోపు కత్తి మెడ మీద, తల నేల మీద.
అలా కాదు, నేను అంత రిస్క్ తీసుకోలేను. ఇందులో నీకు రిస్క్ ఉందిరా, పోతే నా తల వస్తే మహాలక్ష్మి. నేను ఒప్పుకోనా. ఆ మహాలక్ష్మికి నాకు పడదు, దాన్ని ప్రేమించకూడదు. నీకోసం మహాలక్ష్మి వదిలేయాలి అంతే కదా. ఓకే, కానీ స్మాల్ చేంజ్. నువ్వే నా లవ్ కోసం మహాలక్ష్మితో ఫ్రెండ్షిప్ చేయి. ఇక్కడికైనా తీసుకొచ్చారా? నిన్న మాట ఇచ్చావు కదా మహాలక్ష్మితో ఫ్రెండ్షిప్ చేస్తానని. మాట ఎప్పుడు ఇచ్చాను రా? టూ అన్నాను. భూపేష్ అంటే బూత్ అయినప్పుడు టూ అంటే మాట అవుతారా? బాబా ప్లీజ్ నా కోసం ఒక్కసారి కళ్ళు మూసుకో ప్లీజ్ బాబా. ఇదిగో కళ్ళు మూసుకోపోతే మా నాన్న మీద ఒట్టే. 1 2 3. నువ్వు మహా 15 ఏళ్ళుగా శత్రువులు కాదు, తూనిగా ఫ్రెండ్స్. మీరిద్దరు ఒకరికొకరు చూసుకోకపోయినా మాట్లాడుకోకపోయినా భరించలేనంత ఫ్రెండ్షిప్. కేవలం వాళ్ళ అన్నయ్యకి భయపడి నువ్వు మహాకి శత్రువుగా నటిస్తున్నావు. ఇక నుంచి ఈ 15 ఏళ్ళ శత్రుత్వాన్ని మీ ఫ్రెండ్షిప్గా మారిపోయింది. ఇప్పుడు మెల్లగా కళ్ళు తెరిచి నా కళ్ళతో మహాలక్ష్మిని చూడు. మహాలక్ష్మి ఇక్కడ ఎందుకు ఉంటుందిరా? ఉందిగా. ఇది ఇక్కడ ఉందండి. మీకెందుకురా? మీరిద్దరు ఫ్రెండ్స్ అయిపోతే మీ ఇద్దరు లవర్స్ అయిపోతాం. నువ్వు మహాలక్ష్మిని ప్రేమించకూడదని చెప్పానా? ఎందుకు? దేనికి? నువ్వే కదరా చెప్పావు అది ఎవరితో చెరువు గడ్డ దగ్గర తిరుగుతుందని. ఏడ్చావు. మహాకవి ఫ్రీ ఏమన్నాడు తెలుసా? ప్రేమిస్తే గతాన్ని మర్చిపోమన్నాడు. ఫ్రీ ఆడేవాడు నేనే. నా కలం పేరు బాగుందా? అది గతంలో అవుతుందా? అది ఎవరినో ప్రేమిస్తుందంటే ఎవడా అదోని బాబు నాకెందుకు? వాణ్ణి కొట్టినా తిట్టినా నేనే చేయాలి, నువ్వు కాదు. నన్ను ఎదవా అన్నావని మహాలక్ష్మి తగ్గి ఫీల్ అయిపోయిందిరా. నువ్వే ఫీల్ అవ్వకు, తనకు నేను సరి చెప్తానులే. రే భూపేసి, అది నన్ను లాక్కొట్టి ఆ ఎదవని లవ్ చేస్తున్నా అని చెప్పిందిరా. అవునరా, ఈ ప్రపంచంలో నాకన్నా పెద్ద ఎదవలేడని మా నాన్న ఇప్పుడు నన్ను పొగుడుతుండేవాడు. నీకు రిమోటే లేదనుకున్నా, టీవీ లేదు. అలా చేస్తే హలో పోనీ. స్వామి, మీకెంతో ధైర్యం ఉంది కదా, అందులో చెంచాడు మా కృష్ణ గారికి కూడా ప్రసాదించు చాలు. నీకు 11 ప్రదక్షిణాలు చేస్తాను. స్వామి మీరు సూపర్, ఇప్పుడే మొక్కు తీర్చేస్తా. ఊర్లో కాదు, పొలిమేర వైపు. చూడు ఒకవైపే ఎత్తి మాట్లాడు. హలో చెప్పరా. ఏంటి అన్నయ్యతో ఉన్నావా? అంత మైకులు అడుగుతావేంటి? సిచ్యువేషన్ చూసే ఫోన్ చేసి ఉంటావు. శకునం అదిరిపోయింది కృష్ణ. టైం రావాలి అన్నావుగా, వచ్చేసింది. ఇంత దగ్గరగా మా అన్నయ్యతో నిన్నెప్పుడు చూడలేదు కృష్ణ. త్వరగా మన విషయం చెప్పేసి. అంటే ఇది చెప్పేసే సీన్లా లేదు, చెప్పేసిన తర్వాత సీన్లో ఉంది. మాట్లాడు. హలో హలో హలో, ఏం జరిగింది? నేను నీ పెళ్లికి ఖచ్చితంగా రాలేననుకుంటా. నువ్వు పెళ్లి చేసుకుని పిల్ల బాబులతో సుఖంగా ఉండు. చంపుతా, నీకేమైనా పిచ్చి పట్టిందా? నువ్వు లేకుండా మన పెళ్లి ఎలా జరుగుతుంది? ఇప్పుడు ఏంది, ఇటు రాకపోతే నీ పెళ్ళి అయిపోద్దా? గొంతెండిపోయింది, ఇంకోసారి పోయింది పూజారి గారు. కొంచెం అర్జెంట్ అనుకుంటండి, చివరి కాల్ మాట్లాడు. అన్నా, నేను రామరాజు గారు కలిసి పొలిమేర వైపు వెళ్తున్నాం. పొలిమేర? పొరపాటును కూడా బ్రిడ్జ్ దగ్గర మాత్రం ఆపకరా బాబు. బ్రిడ్జ్ దగ్గర ఆపు. అర్చన చేయాలా? అవును పంతులు గారు. పేరు? మహాలక్ష్మి. గోత్రం చెప్పండి. పిప్పర్ల గోత్రం. అది నీ గోత్రం కదా. పెళ్లి తర్వాత మారుతుంది కదా. ఎవరి పెళ్లి? మహాలక్ష్మిది. ఎవరితోటి? గోత్రం చెప్పాగా. అది నీ గోత్రం కదా. ఏ నా పిల్లవదా? ఎవరితో? పేరు చెప్పాగా. చెప్పలేక నువ్వు మామూలుగా కన్ఫ్యూజ్ అవుతున్నారా? నాతో పెళ్ళి అయితే నీకో నాకు మాత్రం క్లారిటీ ఇచ్చి వాడికి ఎందుకు అంత కన్ఫ్యూజన్ ఇచ్చావు? రేయ్ ఎక్కడున్నావా? మాట్లాడుతుంటే వచ్చేస్తావేంటి? ఎక్కడ ఎదక నీకోసం బయలుదేరు. మహాలక్ష్మి పాపం నేను ఇక్కడ ఉన్నానని చెప్పుంటారా, ఇక్కడ కూడా వచ్చేసింది. ఈ రోజు మా పెళ్లి గురించి మాట్లాడేస్తాను. ఇది ఇక్కడ కదా. తెలుసు.
నువ్వు చెప్పింది కరెక్టే మహాలక్ష్మి. నన్ను కొట్టినా తిట్టినా నువ్వే చేయాలి. ఇలాంటి ఫ్రెండ్స్ హెల్ప్ మాత్రమే చేయాలి. అసలు చెప్తే కానీ కోతిమా. అందుకే డిసైడ్ అయిపోయాను నీతో చెప్దామని. చెప్పు. అదిగో చెప్పండి. మా ఇద్దరిని కాస్త ఒంటరిగా వదిలేస్తావా ప్లీజ్? ఏదో చెప్పాలన్నావు. అంటే అది ఐ లవ్ యూ అని వాడు చెప్పాలనుకుంటున్నాడు అంతేగా. ఇప్పుడు దాకా చాలా చేసావురా, కానీ ఎవడు ఐ లవ్ యూ వాడే చెప్పుకోవాలరా. ఇదే మాట మా అన్నకి భయపడకుండా చెప్తావా? భయమా? మీ అన్నకే కాదు ఎవడనకైనా చెప్తాను. నా థియేటర్ మీద ఒట్టేసి చెప్తున్నాను. మళ్ళీ మీ అన్నని ఒప్పించే వరకు నీకే కాదు ఎవడికి నమ్మకం చూపించను. వస్తా. అటు అలాగే. చాలా రోజులుగా చాలా ఏళ్ళగా మీ దగ్గర ఒక విషయం దాచాను. నేను మహాలక్ష్మి ఎప్పటి నుంచో ప్రేమించుకుంటున్నాం. ఈ అదవులకు చెప్పే ధైర్యం లేదు. మా బావగాడికి ఎప్పుడు చెప్పాలి? కానీ చెప్పాలి. చెప్తే ప్రాణం పోద్ది, చెప్పకపోతే మహాలక్ష్మి పోద్ది. అంటే ప్రాణం పోయినట్టే. తుద్దిన ఎలాగో పోయే ప్రాణం మహాలక్ష్మి అకౌంట్లోనే వేద్దాం. వదరా కృష్ణ. జై వీరాంజనేయ. కృష్ణ చెప్పేరా. నువ్వేంద్రాయుడా? అది మన గట్టు దగ్గర కట్టిసిరారు కదా సార్, అది అక్కడే వదిలేసి వచ్చాను. మీరేమన్నా అనుకుంటారేమోనని కొత్తది తీసుకొని వచ్చి ఇస్తామని వచ్చాను సార్. తాగొచ్చినావా? తాగిన దిగే వరకు ఈడనే ఉంచండి, నేను వచ్చి మాట్లాడతాను. అది మళ్ళీ వస్తాను సార్. అనగనగనగనగా ఒక ఊర్లో ఒక రాజుగారు ఉన్నారు. మరి జెసికి? అయ్యో మర్చిపోయానమ్మా. ఆడుతుంటే బాల్ వచ్చి ఇక్కడ. నువ్వేంట్రా ఇక్కడ? అంటే నువ్వు నా కోసం రాలేదా? నీకోసం వచ్చాను. నువ్వేంట్రా ఇక్కడ అంటున్నాను. కృష్ణ నువ్వు వద్దు వద్దు అన్నావు వినకుండా మహాలక్ష్మి మహాలక్ష్మి అని వాళ్ళ అన్నకి చెప్తాను వస్తే రామరాజు ఇలా కట్టి పడేశాడు రా. గంటకు ఒకడు వస్తాడు రా, కత్తి నూరుతాడు, వెళ్ళిపోతాడు. ఆడు నూరడానికి వచ్చాడో తెలీదు, నరకడానికి వచ్చాడో తెలీదు. రాత్రి అంతా ఎలకలు ఒకటే బుస్ బుస్ అని గోల్రా. రే ఎలకలకు కూడా అంత భయపడతాయంట్రా. ఇక్కడ ఇద్దరు దొరికిపోతాం. వెళ్ళి కూర్చో. చావైన బతికిన నీతోనే బావా. స్నేహం కోసం ప్రాణాలు ఇస్తావా? అబ్బా ఈ అలకలోటి. ఫ్రెండ్ అంటే నువ్వురా, నీకోసం ఏమైనా చేస్తాను. ఎక్కడ వస్తున్నా. ఓపిక లేదురా. మహారాణిని ఎత్తుకుపోయేదానికి బూచోడొచ్చినాడంట. బామా బూచోడు వచ్చాడు. బూచోడు మన ఇంటికి రాడమ్మా. కృష్ణ కృష్ణ పోయవాని వేటుకు గాయపడిన కోయిల గుండె కోత కోసిన చేసినావు ఎలా.
గాయపడిన కోయిల పెద్ద నాన్న హార్లిక్స్ అన్న ఇందుకే నీళ్ళు వచ్చేసాయి. కాదు మనమే నీళ్ళ దగ్గరకు వచ్చాం. ఎలా? మనం కార్లోకి వచ్చాం, కార్ నీళ్ళ దగ్గరకు వచ్చింది. పద చూద్దాం. సిగ్నల్ ఇక్కడ ఎవరు ఉన్నారు, వెళ్ళి అడుగుదాం పద. హలో, మా ఇల్లు ఇక్కడ పోయింది, కనిపించలేదు. పేపర్లో ఇద్దాంలే, కంగారు పడకు. మాకు తెలియకుండా మేములా వచ్చాం. మీరు రాలేదు, నేనే ఎత్తుకొచ్చా. వెళ్ళి ఇల్లు అయిందంట, సిగ్నల్ లేక వస్తుంటే. నిన్న రాత్రి మన ఇంటికి వచ్చిన బూచారు మనల్ని ఎత్తుకొచ్చారు. నువ్వు చెప్పేది నిజమా? నిజం. గవర్నమెంట్ చేసిన అడుగు. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మన అసలు పేర్లు, డీటెయిల్స్ వాడికి అస్సలు చెప్పకూడదు. ఓకే? కుక్కల్ని పిచ్చి కుక్కల్ని పెట్టి ఆడలేస్తారు, ఒక్క చోట సిగ్నల్ సరిగ్గా ఉండదు. ఏయ్, మీ పేర్లేంటి? చుట్కీ. ఆ బండాడు పేరు? చోటా భీమ్. మరి బుడ్డదే? చిన్నాడి పెళ్లి కూతురు. మరి నీ పేరు? నా పేరు లెజెండ్. మీకోసమే ఎదురు చూస్తాందా? రాజన్న ఇంటి మీద పడింది మావాడి అని ఇంతవరకు మాకు మాత్రమే తెలుసు. ఇప్పుడు మీరు అరెస్ట్ చేస్తే ఈ లోకం మొత్తానికే తెలిసిపోతుంది. అల్లుడు, నా ఆస్తి నీది, పగ కూడా నీదే. వాయించండి. సార్ రండి సార్, రండి. సారీ వీరేంద్ర గారు, మిమ్మల్ని స్టేషన్ వరకు రప్పించాల్సి వచ్చింది. ఈయన మరీ పట్టుబడుతుంటాను అన్నట్టు. ఈయన రాజన్న తమ్ముడు, సిటీలో పోలీస్ అంటగా, వేషాలు కూడా బాగేస్తావంట. ఇక్కడే నాకు నచ్చదు. కనీసం నన్ను పట్టుకోవడానికి నీ కాడ ఎవిడెన్స్ కూడా ఉండదు. ఎవిడెన్స్ దొరికితే అరెస్ట్ చేసే వీలు మాత్రమే ఉంటుంది. దొరక్కపోతే ఎన్కౌంటర్ చేసే అవకాశం ఉంటుంది. ఇవే నేను సిటీలో వేసిన వేషాలు. ఏంది భయపెడుతుండావా? 5 బామ్మర్దులు, అందరూ చచ్చింది మీ అన్న చేతిలోనే. దీని మీద ఓ మూర బారుంటది. మీ అన్న కడుపులో ఒక్కొక్క బామ్మర్ది పేరు చెప్పి కస 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 6 పోట్లు పడిచిరా. 6 పోట్లు. మళ్ళీ చెప్పు. కస 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 6 పోట్లు పడిచా. పడతావేంటి? ఏ పడవకూడదా? అన్న మీద అటాక్ జరిగింది. ఏంటి? గన్నతోనా? అమ్మతోడు, నాకేం తెలీదు. రాజన్నని చంపితే గాని శోభనం లేదన్నాడు మా మామ. పెళ్ళై శోభనం లేకుండా నిద్ర ఎలా పడుతుంది? మీరే చెప్పండి. పట్టదు కదా. ఆ డిప్రెషన్లో యవ్వనం కట్టేసిన సినిమాకి ముసుగేసుకుని సెకండ్ షోకి వెళ్ళాను. తిరిగి వచ్చేసరికి మెళ్ళలో దండేశారు. ఇలాగే జై కొట్టారు. శోభనానికి ముహూర్తం కూడా పెట్టేశారండి. అందుకే రాజన్న మీద అటాకు. నేను చేశాను. నీకు పీపోతే సీఏ సస్పెండ్ అవుతాడేమో. నేను కళ్ళారు చేసే పరుగుపోద్ది. కొడితే ఏరుకోవడానికి ఎముకలు కూడా మిగలవు. గాడి చెట్టు అనుకుంటున్నావేమో. మొక్కను బాబు, మొక్కను. అమ్మో, తలిపోయాలి. ఏందన్నా ఆ రాజంగా తమ్ముడిని చంపడానికి ఈయన ప్లాన్ చేసినావేంది? నీకు అలా అర్థమైందా? అదే పనిలో ఉన్నాను. వెయిట్ చేస్తుండు. ఫ్యాక్షన్ లీడర్ని బిల్డప్ ఇచ్చాను కదా సార్, కొంచెం మేనేజ్ చేయాలి. నాకు ఈ అటాక్కి సంబంధం లేదని తెలిస్తే
మా మామ ప్రకాష్ నీకోసం వెయిట్ చేస్తున్నాను రా. సార్ ఫోరెన్సిక్ రిపోర్ట్ వాడింది మాత్రం హ్యాండ్ గన్స్, సైలెన్సర్స్ కూడా ఉన్నాయి. వెరీ అడ్వాన్స్డ్ వెపన్స్. హైదరాబాద్ లో దొరకడం చాలా కష్టం, అలాంటి వీళ్ళ చేతిలో దొరకడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. ఎవరు సార్ ఇండియా డెవలప్డ్ కంట్రీ కాదన్నదే? నా వల్ల ఇండియా డెవలప్ అయిందంటావు, ఆ మొక్క బయట అందరికి చెప్పు. తొందరగా పోనీ, ఫ్లైట్ టైం అవుతుందిరా. ఇది ఫ్లైట్ కాదు, టాక్సీ. వీటిని తీసుకెళ్ళండి రా. ఫస్ట్ టైం ఇన్ జైల్, ఫీలింగ్ బ్యాడ్. లేచావా? ఎప్పుడు లెగుస్తావా అని వెయిటింగ్. దేనికి? సెల్ఫీ దిగడానికి. కాకపోతే ఏంటండి, నా కారుతో గుద్దేసి నన్నే పోలీస్ స్టేషన్ తీసుకొస్తారా? నా జీవితంలో ఎప్పుడు పోలీస్ స్టేషన్ కాలేదు. తెల్లారి నుంచి మావాడు తలంటే వస్తుంది. అమ్మడి అమ్మ, మళ్ళీ అదే ఫోను. నా ఫోన్ పక్కన కొట్టావండి. మనం ఇక్కడికి వచ్చి ఎంతసేపు అయింది? పోలీసులు మనం పట్టుకున్న దగ్గర నుంచి మీరు నా కార్లు పట్టుకునేంత వరకు 30 గంటలైంది సార్. 30 hours? Are you serious? Bloody fools, nincompoops, useless fellows. అవును, నన్ను ఇంటర్గేట్ ఏమైనా చేశారా? సెడేటివ్స్ ఏమైనా ఇచ్చారా? లేకపోతే నార్కోటిక్ టెస్ట్ ఏమైనా చేశారా? నిన్నే అడిగేది లేదు సార్. 2 పూట్ల భోజనం పెట్టారు, అస్సలు బాగలేదు. 0 likes. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఆర్కెస్ట్రా ఆర్కెస్ట్రా ఆర్కెస్ట్రా. సిగరెట్ ఉందా? All right. Let me guess. ఇప్పుడు పోలీస్ స్టేషన్ బయట ఒక 400 NSG కమాండోస్, మైక్రోఫోన్స్ అండ్ ఆల్ ది వర్క్స్. ఏం ట్రేడ్ గొడవ? తాగొచ్చి మన రక్షక వెహికల్ గుద్దేశాడు సార్. But I'm not going to fall. పట్టుకుందేమో మన ఏసీపీ శ్రీకాంత్ గారు. నువ్వేంట్రా? FBI, CBI, Interpol, what are you? పాపం తప్పుడు పనులు చేయడం, పోలీసులు దొరికిపోవడం ఫస్ట్ టైం అనుకుంటా సార్. ఇందాకటి నుంచి ఇలాగే పిచ్చి పిచ్చిగా అవుతున్నాడు. ఆ టాక్సీ ఎవరిదిరా? నాదే సార్, కానీ నడిపింది వీడు. నీ పేరేంటమ్మా? పేరు అబ్దుల్ అజీం అల్ హకీం మొహమ్మద్ బిన్ సయ్యద్ అజీజ్ డేవిడ్ ఇబ్రాహిం. నేను అడిగింది నీ పేరమ్మా, నీకు తెలిసిన పేర్లు కాదు. డేవిడ్ బాయ్. బాయ్ ఎవడికమ్మా? నేనేమన్నా నీ చెంచానా? నిన్ను మా వాళ్ళు అరెస్ట్ చేసింది యాక్సిడెంట్ కేసులో. యాక్సిడెంట్ కేసుకి ఇంత ఆర్కెస్ట్రా ఏంట్రా? మూసుకుని కూర్చుంటే 3 రోజులు ఇంటికి వెళ్ళిపోతావు. డేవిడ్ బాయ్ అని వీళ్ళకి తెలీదా? సత్య, ఏసీపీ శ్రీకాంత్ నన్ను అరెస్ట్ చేశాడు. రేపు పొద్దున్న కల్లా నేను బయట ఉంటా. కానీ వాళ్ళు బయట ఏదైనా పెంట చేస్తే నేను దొరికిపోతాను. అర్జెంట్గా ఫోన్ చేయాలి. నీ ఫోన్ ఎక్కడ? ఆ లోపల టాయిలెట్ ఉన్నాయి, వెళ్ళు. బాబు ఎవరు లేరా? సార్ వస్తున్నాను సార్. ఎక్కడ పోయా? కొట్టు ఫుల్ ట్యాంక్. నువ్వెందుకురా లోపలికి? ఆ బయట పోసుకోవచ్చుగా. కావాలంటే నువ్వు పోసుకో, నాకు అలవాట్లేదు. మనం ఎలా అయినా కిడ్నాపర్ నుంచి తప్పించుకోవాలి. ఏం సార్, కారు మందేనా? మంది కాదు, కొట్టుకొచ్చాను. ఒక్కడనే వెళ్తాను, దారిలో బోర్ కొడుతున్నా. నా ముగ్గురిని కిడ్నాప్ చేశాను. నీకేమైనా ప్రాబ్లమా? నువ్వు కొట్టే. అన్న నువ్వేం చేస్తున్నావు? మన పొజిషన్ ఏంటో నాన్నకు తెలియాలి కదా. ఐడియా రా ప్రథమ్. ఆ పెట్రోల్ బంక్ అంకుల్ చూసావా ఎంత బండగా అలకలా ఉన్నాడో? మనం తన హెల్ప్ తీసుకున్నప్పుడా. హర్ష పాటలు ఎంత బాగా పాడతాడు తెలుసా? ఏమైంది? కట్ చేస్తావా? నేను మళ్ళీ చేస్తాను. 4200 సార్. ఇదిగో. Hands up! అంకుల్ అంకుల్ వి ఆర్ కిడ్నాప్. ఎక్కండి. అంకుల్
కూడా కిడ్నాప్ అయ్యారు. ఎక్కేద్దాం పదా. ఇప్పుడు డబ్బుల కోసం ఏదైనా చేసేస్తావా? లేనప్పుడు ఏం చేయాలి మరి? ఎంత కావాలి? ఎంత అన్నాడు? 4200. ఇదిగో తీసుకో. ఇప్పుడు కారంకి తిప్పు. అదేంటి ఇటు తిప్పావు? వెనక్కి పాని. ఎన్ని లక్షలు ఇచ్చినా సరే బండి వెనక్కి వెళ్దావు, ఇంకా ముందుకే. హలో సార్, కార్పొరేటర్ వెంకటరావు గారు పోయారు, బందోబస్తు కావాలంట. రే సార్, కార్పొరేటర్ వెంకటరావు పోయాడంట, ఆ బందోబస్తు ఏంటో చూడండి. ఓకే సార్. ట్రిప్పు వెంకట్రావు, ఫీలింగ్ సో సాడ్. 60 లైక్లు, 12 కామెంట్లు, 4 షేర్లు, మిస్సింగ్ ఫేస్బుక్ సో బ్యాడ్లీ మా. సార్, 1000-2000 తీసుకుని వదిలేయచ్చు కదా సార్. రే పిచ్చి టాక్సీ, 10 lakhs చెప్పు, 10 లక్షలు ఇస్తాను, వదిలే మనం. వీడు ఇంకా లేచినట్లేడు, నిద్దట్లోనే మాట్లాడుతున్నాడు. సార్, 5000 తీసుకుని వదిలేండి సార్. సార్, వాడు 10 లక్షలు ఇస్తానన్నాడు సార్. ఎవర్రా ఎస్ఐ ఇక్కడ? ఎవర్రా? మా పొలాలకు గణేష్ పండుగలు పెట్టుకోనికి పర్మిషన్ లేదన్నారంట. చేరి పైకెత్తు. సార్ పర్మిషన్ ఎక్కడ అడిగారమ్మా? రైల్వే ట్రాక్ మధ్యలో కావాలన్నారు సార్, అందుకే కుదరదని చెప్పాను. ఎమ్రో భిక్షు పైల్వాన్ ఇక్కడ ఒక కాన్బేరీ కొడితే తెలుస్తుంది. కాన్బేరీ అంటే ఏంటి సార్? ఇదిరా సౌండ్ సీతకరేవు సార్. భిక్షు పైల్వాన్నే కొట్టినవులే, కాలు ఒక్క ఫోన్ కాల్ కొట్టినా అనుకో. అరే కొట్టారా బాయ్, మస్తు మంటలేస్తుంది. నా వెనక ఎవరున్నా తెలుసా పచాయిస్తావు. ఎవడ్రా నీ వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ ఆర్కెస్ట్రా? ఓయ్ డేవిడ్ బాయ్. డేవిడ్ బాయా అంటే ఆడా? ఆడోడు. అటు తిరిగి పెట్టావేంట్రా ఆర్కెస్ట్రా? ఇటు తిరుగు. వీడోడు కబుర్స్తాగాడు. నేను చెప్పేది దుబాయ్లో ఉన్న డేవిడ్ బాయ్ గురించి. అంటే వీడు నా కోసం పని చేస్తాడు, కానీ నేను ఎలా ఉంటానో వీడికి తెలియదు. రే, నువ్వు నిజంగా నా కోసం పని చేస్తుంది అంటే అదేరా, డేవిడ్ భాయ్ కోసం పని చేస్తూ ఉంటే నాకు ఒక చిన్న హెల్ప్ చేసి పెడతావు? పని చేయడమేంది? నా మంచి దోస్తు రాపోయాడు, నా బిడ్డ పెళ్లి దావత్కి సిగరెట్లో వచ్చిండు. నేను ఎవరో వాడికి తెలియదు, వాడి కూతురు పెళ్లికి నేను వెళ్ళాలంట, అది సీక్రెట్గా. పండల కోసం బాయ్ని డిస్టర్బ్ చేయడం ఏంది కానీ 10,000 ఇస్తా, పర్మిషన్ ఇచ్చేసాయి. నువ్వు మొగల్ రేకుల సీరియల్లో వరుదని రేప్ చేసింది నువ్వే కదా? ఏనిది? వేరే నోరు తిరుగుతలేదు. తను రేప్ ఎడికేం చేస్తాం సార్? అర్థమైంది సార్. పండల పర్మిషన్కి వస్తే రేప్ కేసు పెడతా అంటారు కదా, పండలు వద్దు, పర్మిషన్ వద్దు, రేప్ కేసు పెడతాడంట. ఎరా నీకేమైనా కావాలా? రండి భోంచేద్దాం. మాకు ఆకలిగా లేదు. ఐఎమ్ హంగ్రీ. చేతులు కడుకుందా?
నాకు పేరుతో అస్సలు పనే లేదు. నాది నాకు ఇచ్చేయ్. నాది. హలో 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 ఎవరైనా ఉన్నారా? వి ఆర్ కిడ్నాప్డ్. సార్ బొమ్మ పాప. ఏంటి సార్ ఈ వయసులో బొమ్మలతో ఆటలు? ఇదే కరెక్ట్ వయసు ఆడుకోవడానికి. ఇక నా పెచ్చా ఎంతమంది ఉన్నారా? తల ఒక మంది వేసి కొనుక్కోవచ్చు కదా. ఎందుకు సార్ అంత సీరియస్? మేమే కొనుక్కుంటాం. నాకు కావాలి. హలో సారీ సార్ ఏమనుకోకండి. రాయ్ కూర్చోండి రా. నువ్వు కళ్ళు కూర్చోమంటాయి. కిడ్నాపర్ వచ్చేసాడు. ఇదిరేని అటెండ్కి వెళ్ళారా? రండి 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 రండి. పిల్లలు దొరికారు, పళ్ళు తీయండ్రా. రెస్టారెంట్ గ్యాంగ్ ఒక బొమ్మ కోసం ఇచ్చేసాడు సార్. బొమ్మ కాదు ఇది, జెస్సీ. అంటే ఎవరికైనా మంచి డాక్టర్ చూపించండి రా. పట్టుకోండిరా. వీళ్ళకి బొమ్మ కావాలి అంతేగా. చూడు, ఒకవైపే చూడు, మహాలక్ష్మి రెండో వైపు చూడాలను. ఇది తొలి రాత్రి కదలని రాత్రి, నాకు నేను నువ్వు నాకు నాయన పిలుస్తాండు. పిల్లలు ఏడున్నారు తెలిసిందంట, సంపి రావాలా. ఈ ముసలోడికి పని పాట ఉండదు. మొన్నకి అటాక్ చేసింది, ఈ నెలకింతే. ఇదేను వడ్డీయా? నెల్లెక్కలు చెప్తుండవు పగా. నాయనా వచ్చినాడు. రాజన్న సగమేసి వచ్చినాడు, పూర్తిగా సావాలా. ఆడి పేణం పిల్లకాయలు, అది రాయి చోట్లో ఉండాది. పోయి సంపిరా. రేపెళ్ళి చంపుతా అంటే ఇవాళ శోభనం కదా కాదా? శోభనానికి మనతో పాటు ముహూర్తం ఉంటే చాలు, కానీ ఆ పిల్లల్ని చంపాలంటే ఇది ఉండాలా. అల్లుడు రేపు పోయి చంపిరానా? అంతర్రాష్ట్ర దొంగలు మళ్లీ విజృంభించారు. హైదరాబాద్లోని ఓ నగల దుకాణంలో ₹1 బంగారం ఎత్తుకెళ్లారు. దొంగల ఆనవాళ్లు ఎలా ఉంటాయో పోలీసులకు అంతరాష్ట్ర దొంగలకి నాకేం సంబంధం లేదు సార్. నన్ను వదిలేండి సార్, నాకు పెళ్ళయింది. కాకపోతే మాత్రం పిక్ పాకెట్ ఫేస్ గాడివి. నువ్వు అంతర్రాష్ట్ర దొంగలమాట అంటే ఎవరు నమ్ముతాడరా? 12 దేశాలు ఎన్నో ఏళ్లుగా గాలిస్తున్న డేవిడ్ భాయ్ ఇండియాకి వచ్చాడా? రాలేదని నిఘా వర్గాలు చెప్తున్నా, వచ్చాడని అండర్ గ్రౌండ్ నిఘా వర్గాలు అంటున్నాయి. నిజంగా డేవిడ్ భాయ్ ఇండియాకి వస్తే అసలు ఎందుకు వచ్చాడు, ఎలా వచ్చాడు, ఎలా వచ్చాడో కూడా తెలియని డేవిడ్ భాయ్ అన్నా కదా? దుబాయ్ నుంచి వచ్చిన డేవిడ్ భాయ్ అనా? నువ్వేంట్రా ఆడితో పోలిస్తే అంత ఇరిటేట్ అయిపోతున్నావు? ఇరిటేషన్ అనుకున్నారా? నేను టెన్షన్ అనుకున్నాను. సార్ సార్ ప్లీజ్ సార్, ఒక్క ఫోన్ కాల్ చేసుకోవాలి సార్. సార్ మీరు ఎంత కావాలన్నా ఇస్తాను సార్, ప్లీజ్ సార్. తీసుకో. పబ్లిక్ బూత్ అనుకున్నావా? కాల్ ఛార్జీలు వసూలు చేసుకోవడానికి. కూర్చో. చిచ్చి అలా కాదు సార్, కానీ ఫోన్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ సార్. ప్లీజ్ సార్ ఒక్క ఫోన్ కాల్ సార్. ఒరే సరదాగా ఓ ఆట ఆడదాంరా. కాసేపు నువ్వు నన్ను డేవిడ్ బాయ్లా కన్విన్స్ చేయరా, నీకు ఫోన్ చేసుకునే ఛాన్స్ ఇస్తాను. ఓకే సార్. దుబాయ్ నుంచి ఇండియాకి ఎలా వచ్చావు? దుబాయ్ నుంచి? నేను వచ్చింది సింగపూర్ నుంచి. నేను మాట్లాడేది డేవిడ్ బాయ్ గురించి. నేను కూడా సార్. సరే, సింగపూర్ నుంచి ఇండియా ఎలా వచ్చావు? ఎలా వస్తారు సార్, అందరు వచ్చేలానే. ఎయిర్పోర్ట్కి వచ్చాను, అక్కడి నుంచి నడుచుకుంటూ బయటికి వచ్చాను, వీడి ట్యాక్సీ ఎక్కి కడపకు వచ్చాను. దారిలో యాక్సిడెంట్ జరిగింది, మీ దగ్గరికి వచ్చాను. కన్విన్స్ అయ్యారా సార్? ఫోన్ సార్. రియాక్షన్ ఎర్లీ అయిందిరా.
నువ్వు ఇండియా మొత్తం పెళ్ళికొడుకులో తిరుగుతుంటే మేము గుర్తుపట్టలేవా? సార్ ఇప్పుడు డేవిడ్ భాయ్ ఎలా ఉంటాడని ఎవ్వరికి తెలియదు కదా సార్. రావటం వరకు ఓకేరా, ఎందుకు వచ్చావు? బాంబులేటాక? చిచి కాదు సార్, కడప దర్గా చూడడానికి. వీడిని అడగండి సార్ కావాలంటే. ఇది నిజం సార్. కడప దర్గానా? అవును సార్, ఆస్కార్ వచ్చినాక రెహమాను పిల్ల వాళ్ళని ఐశ్వర్య వెళ్ళారు కదా ఆ దర్గా, అది చాలా ఫేమస్ సార్. అది నువ్వు దేనికి వచ్చావురా? మై మదర్స్ లాస్ట్ విష్ సార్, మా అమ్మగారు చివరి కోరిక. డానులు కూడా మదర్ సెంటిమెంట్ ఉంటుందిరా? ఉండకూడదా సార్? నేను నా అమ్మకి కొడుకునే సార్. నీ ఆర్కెస్ట్రాలో ఈ ఎమోషనల్ యాంగిల్ అదిరిందిరా. రే 203 టీ ఇవ్వు. సార్ నాకెందుకు వీడు చెప్పిందంత నిజం అనిపిస్తుంది సార్. సార్ మీరు ఇంప్రెస్ అయ్యారు కదా సార్, ఒక్క ఫోన్ చేసుకుంటాను ప్లీజ్. అంతా ఓకే కానీ డేవిడ్ బై కడప దర్గాకి రావడం కన్విన్సింగ్గా లేదురా, కామెడీగా ఉంది. యు మిస్డ్ ద ఛాన్స్. ఇప్పటికైనా అర్థమైందిరా బాలు. నిజం చెప్తే ఈ పాడులోకం అర్థం చేసుకోదురా. గుండె బండరాయి చేసుకో, నేను డ్రైవింగ్ చేసుకొస్తాను. అలాగే సార్. ఇప్పుడు ఆ వీరేంద్ర గడు వస్తే ఇక్కడికి ఏంటి పరిస్థితి? వాడు ఎందుకు వస్తాడు ఇక్కడికి? రాడు రాడు. మప్టీలో ఉన్న పోలీసుల్లో ఉన్నారు. వీళ్ళ చుట్టూ సెక్యూరిటీ ఉన్నట్టుంది, టైం చూసి లిఫ్ట్ చేయాలి. నీ స్నేహితులు ఎవరో పట్నం నుంచి వచ్చారంటే తెలుసునా? నా ఫ్రెండ్సా? పట్నం నుంచా? ఎవరబ్బా? ఏంటి? వాడు వచ్చేసాడు. ఎవరు? వాడి వీరేంద్ర గడు. మనం ఇక్కడ వాడికి తెలిసిపోయింది, వాడు వచ్చాడు. ఇక్కడ ఉన్నంత వరకు మనకేం భయం లేదు. పెద్దారెడ్డి అంకుల్ ఉన్నారు కదా, పద వెళ్ళి చెప్దాం. ఆగు, సిటీ నుంచి వచ్చిన పెళ్ళికొడుకు ఫ్రెండ్ నువ్వేనా? పెద్దారెడ్డి ఫ్రెండ్ ఇక్కడ. నువ్వెవడు బే? వాడిని వీడెందుకు కొట్టాడు? ఏదో బతికైపోయింది. ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. బాబు, మా పిల్లలు ముగ్గురు ఆడుకుంటే ఇక్కడికి వచ్చారు, మీరేమైనా చూసారా? బాబు, మా పిల్లలు ముగ్గురు ఆడుకుంటూ ఇక్కడికి వచ్చారు, మీరేమన్నా చూసారా? పిల్లలు ఎవరు మీరా? పెళ్ళికొడుకు తాలూకా. ఇది బాడీ ఫోన్. వాడొచ్చాడా? ఎవడు? మన ఇద్దరిని కుత్తాడే, మూడోవాడు. ఒక్క నిమిషం. అడుచాడా? ఎవడు? మన ఇద్దరిని గుద్దాడే మూడోవాడు. లేడా? కనిపిస్తే చెప్పు. అలాగే. ఈ పిల్లలేరి బండోడు ఎక్కడో. నన్ను ఎక్కడున్నా దాచేవా? దాక్కురా, ఇక్కడి నుంచి ఇక్కడే దాక్కు. ఎంత వెతుకు? ఎవరి కోసం? నా కోసం. నువ్వు బాగా బాగా ఆడతాను. ఎక్కడికి నీ పరుగు ఎందుకని? ఎక్కడికేంట్రా? ఆటలతో చంపేస్తా. ఏంటలుడు? ఏంటి గొడవ? వాడిని అడుగు. ఈడెవడు? అదేంటి మీకు తెలీదా? నాకేం తెలుసు, ఎవడా నువ్వు? ఏయ్, నేనెవరో ఈడికెలా తెలుస్తుంది? ఆయన పెద్దారెడ్డి తాలూకా. పెద్దారెడ్డి నేనే. ఇక నా శోభనం అవదు, కన్ఫామ్. ఇక్కడికి వచ్చాడేంటి?
చుట్కీ ఆడెక్కడ ఇది బాగా ఆడుతున్నాడు. చిన్నారెక్కడ? అమ్మాయ ఒకవేళ వాళ్ళకి దొరుకుంటే ఏంటి పరిస్థితి? అక్కడి నుంచి వాళ్ళు బయటపడే ఛాన్సే లేదు. AP02 మన ఏరియా బండి. ఏమైంది కృష్ణ? ఎక్కడికి? సరే అనంతపురం అంటున్నారా? అవును. కొంచెం దీన్ని ఊర్లో దించి నువ్వు వెళ్ళు, నేను నా పని పూర్తి చేసుకుని వస్తా. నేను వెళ్ళను, నేను మీతోనే వస్తాను. నేను తెచ్చా చూసాక ఎంతమంది వెనకాల పడుతున్నారు. ఏమవుతుంది? మహా అయితే చచ్చిపోతాం అంతే కదా. చచ్చిపోతా. ఎలావే మా బాబు కూడా అలాగే పోయాడు. ఆడెవడో పిల్లడు ఏట్లో పడితే ఆడి కాబట్టి ఈయన దూకాడు. ఆడు బానే ఉన్నాడు, ఈయన పోయాడు. మధ్యలో నేను దొరికిపోయాను. హలో మా పొజిషన్ ఏంటి ఇక్కడ? కొన్ని నెక్స్ట్ షో కూడా చూసేళ్ళు. ఎలా అరే వాళ్ళ కోసం వీళ్ళ కోసం బతకడం కాదే, అప్పుడప్పుడు మన కోసం మనం బతకాలి. What is David Ibrahim's full name? David Ibrahim का पूरा नाम क्या है? A. David Ibrahim. B. Abdul Aziz David Ibrahim. C. Mohammad Saeed David Ibrahim. D. Abdul Azim Al Hakim Mohammad bin Saeed Aziz David Ibrahim. D. Locks. D. Are you sure? पक्का. ताला लगा दिया जाए. విన్నాడంటే దొరికిపోతాను. నిజంగా డేవిడ్ భాయ్? कंप्यूटर जी D. Abdul Azim Al Hakim Mohammad bin Saeed Aziz David Ibrahim पर ताला लगा दिया जाए. देखते हैं कंप्यूटर जी का क्या कहना है। सही जवाब और अगला प्रश्न ब्रेक के बाद। ఒక ఫోన్ కాల్ కోసం ఇంత టెన్షన్ పడుతున్నావంటే రీజన్ చాలా గట్టిదే ఉంటుంది. అవును సార్. అసలు ఎవర్రా నువ్వు? ఫోన్ చేసి ఏం చెప్దాం అనుకుంటున్నావు? ఏం లేదు సార్, నేను సేఫ్గానే ఉన్నాను, ఈ లోపు మీరు ఏ రకమైన కఠిన నిర్ణయాలు తీసుకోకండి అని చెప్తాను సార్. కఠిన నిర్ణయాలేంట్రా? బయట ఫ్యాన్స్ ఉన్నారా? నువ్వు విడుదలకపోతే ధర్నాలు చేస్తారా? బాంబులు సిటీ మొత్తం బ్లాస్ట్ చేస్తారా? నువ్వు నిజంగా డేవిడ్ బైలాగా ఆర్కెస్ట్రా పెడతావేంట్రా? నీ జాలి ఫేసు బేదర్పులు చూస్తుంటే నీకు ఛాన్స్ ఇవ్వాలనిపిస్తుందిరా. ఫోన్ చేసుకో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. మంది అదే మూడవది. హలో హలో సత్య. స్పీకర్ ఆన్ చేయి. చేసా. సత్య, నేను అరెస్ట్ అయింది చిన్న యాక్సిడెంట్ కేసులో. అసలు వైలెంట్ డిసిజన్స్ తీసుకోవద్దు. అదే కంగారు పడకండి అని చెప్తున్నాను. అంతే అంతే సార్. నీ గురించి నాకెందుకు కంగారు? ఎవరా నువ్వు? भाई बात कर रहा हूँ. कौन बात कर रहा? मैं कृष्णा बात कर रहा हूँ, तेरा बाप. సత్య को फोन दे बे पागल. సత్య ఎవడో సత్యపండి ఎవడరా? ఏం ఆడుతున్నావు? ఇది సత్య ఫోన్ కాదా? నువ్వే మందు తాగి ఉన్నావురా? కనీసం సత్యకి ఇదన్నా చెప్పు, నేను 2 రోజుల్లో బయటికి వస్తాను, ఈ లోపు ఏ పెంట పెట్టదని చెప్పరా. రే నువ్వు బయటకు వస్తే ఏంటి, లోపల ఉంటే నాకేంట్రా? పెట్టే ఫోన్, పెట్టే ఫోన్. పెట్టేశాడు సార్. అంత నచ్చిందా క్యారెక్టరు? యాక్ట్ చేయమంటే జీవిస్తావేంట్రా? ఈడే డేవిడ్ బాయ్ అన్నట్టు. రే అక్కడ ప్లాస్కోలో టీ ఉంది, తీసుకురా, సరదాగా మాట్లాడుకుందాం. ఆయన ఎవరు అనుకుంటారు? డేవిడ్ బాయ్ అండి. నువ్వు కన్ఫర్మ్ చేసావా? అమితాబ్ బచ్చన్ కన్ఫర్మ్ చేశాడు. ఆయన డేవిడ్ బాయ్ చేసిందే నేను. అమితాబ్ బచ్చన్ క్రెడిట్ ఇస్తారంట్రా? నాకు విషయం అర్థమైందిరా. ఆయన డేవిడ్ బాయ్ అన్నా? మీరిద్దరు అమితాబ్ బచ్చన్ ఫ్యాన్స్ అండి. చమదగిరి గారు, ఇప్పుడు మీ పొజిషన్ ఏంటి సార్? ఆర్కెస్ట్రా. ఆడ రాజన్న కుటుంబం కళ్యాణ భోజనం తింటాంది, ఈడ నువ్వు తిన్నాకపోయి సంపరా. వెళ్ళి పక్కన రెడీ చేయి. అన్న ఇంట్లోకి నీళ్ళు వచ్చేసాయి. కాదు, మనమే నీళ్ళ దగ్గరకు వచ్చాం.
ఎలా మనం కారులోకి వచ్చాం, కార్ నీళ్ళ దగ్గరకు వచ్చింది. పద చూద్దాం. సిగ్నల్ ఇక్కడ ఎవరు ఉన్నారు, వెళ్ళి అడుగుదాం. పద. హలో, మా ఇల్లు ఎక్కడ పోయింది, కనిపించలేదు. పేపర్ లేదు, కంగారు పడకు. మాకు తెలియకుండా మేములా వచ్చాం. మీరు రాలేదు, నేనే ఎత్తుకొచ్చా. వెళ్ళి ఇల్లు అయిందంట సిగ్నల్ లేక వస్తుంటే.